నమస్తే. వెల్కమ్ టు వాహిని టీవీ. నేను కావ్య. సో, ఇప్పుడు ప్రభుత్వం స్మార్ట్ మీటర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గూడా ఈ స్మార్ట్ మీటర్లు తేవాలని జెప్పేసి గూడా ఆలోచించడం జరిగింది. అయితే స్మార్ట్ మీటర్లు అంటే ఎట్లుంటాయి? మన మొబైల్‌కి ఎట్లా రీచార్జ్ జేస్తాము? రీచార్జ్ చేయకపోతే అది 3 రోజుల నుంచే అయిపోతుంది మీ రీచార్జర్ అయిపోతుంది మీ రీచార్జ్ చేయండి అని జెప్పేసి చెప్తది. అదే రకంగా అంటే ఇది ఒక రీచార్జబుల్. అంటే రీచార్జ్ జేస్తేనే మన ఇంట్లోకి కరెంట్ ఒస్తది. లేకపోతే లేదు. మరి దీనికి సంబంధించి ఒక రకంగా కొంతమందికి మైనసే జరుగుతది. ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళు ఒక నెల కట్టకుండా, ఒక నెల కట్టి, ఒక నెల కట్టకుండా ఉంటారు. 2 నెలలు కలిపి ఒకటేసారి కడతారు. సో, ఇట్లుంటే మధ్య తరగతి వాళ్ళకి ఒక రకంగా ఎఫెక్టే అనుకోవచ్చు. సో, దీనికి సంబంధించి కూడా స్మార్ట్ మీటర్లు తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టే తెలుస్తుంది. గత ప్రభుత్వంలో కూడా కేసీఆర్ దీనికి సంబంధించి మాట్లాడడం కూడా జరిగింది. వ్యవసాయ పంపు సెంట్లకు నో స్మార్ట్ మీటర్. ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకత నేపథ్యంలో నిర్ణయం. ముందుగా ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు, కమర్షియల్‌లకే స్మార్ట్ మీటర్లు. అంటే వ్యవసాయ పంపు సెంటర్‌లకు నో స్మార్ట్ అంటే దీనికి వ్యవసాయం చేసే దాంట్లకి స్మార్ట్ మీటర్లు పెట్టమని చెప్తున్నారు. ఎక్కడ పెడతారు? ముందుగా ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులు, కమర్షియల్‌లకే మీటరు. అంటే ప్రభుత్వ ఆఫీసులో గావచ్చు, కమర్షియల్ స్పాట్స్ గావచ్చు, అక్కడనే స్మార్ట్ మీటర్లు బిగిస్తామని చెప్పేసి వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఇక్కడొచ్చిందంటే మెల్లమెల్లగా అంతటొస్తది. ఇది ఇక్కడ స్టార్ట్ అయిందంటే మొత్తం వ్యాపిస్తది. సో, ఒక రకంగా కొంతమందికి మైనస్ అయితది గూడా. సో, గతంలో గూడా కేసీఆర్ మాట్లాడడం జరిగింది. స్మార్ట్ మీటర్‌లకి సంబంధించి తీసుకొస్తామని జెప్పేసి. సో, ఇప్పుడు ప్రభుత్వం గూడా ఈ నిర్ణయం తీసుకుంటుంది. గృహ వినియోగంపై దశల వారీగా అమలు. అంటే ఈ గృహాల నిర్మాణానికి సంబంధించి కొన్ని దశల వారీగా దీన్ని అమలు చేసే అవకాశం ఉందని జెప్పేసి చెప్తున్నారు. డిస్కంల బాకీల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా కార్యాచరణ. ఏదేమైనా గూడా ఈ స్మార్ట్ మీటర్‌లకి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి అక్కడ స్మార్ట్ మీటర్‌లు పెట్టము. అదైతే కమర్షియల్ గావచ్చు, ప్రభుత్వ ఆఫీసులు గావచ్చు, గృహ నిర్మాణానికి సంబంధించి దశల వారీగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అంటే రీచార్జ్ చేస్తేనే మనకు కరెంటు. లేకపోతే కరెంట్ ఉండదు. కాబట్టి ఇది ఒక్క దగ్గర స్టార్ట్ అయితే అది మొత్తం స్ప్రెడ్ అయితది కాబట్టి ఇది ఇక్కడనే ఎండ్ అయితదో అనుకోవద్దు. సో, ఖచ్చితంగా ఇది మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి ఈ స్మార్ట్ మీటర్‌లకి సంబంధించి నిజంగా ఒక రకంగా మరి మైనస్ అయితదా? ప్లస్ అయితదా? అని ఆలోచిస్తే కొంతవరకే మైనస్ అయితది. ఎందుకంటే నెల నెలకి రీచార్జ్ చేసుకున్నట్టు నెల నెలకి రీచార్జ్ చేయాలంటే కొంతవరకి కష్టమైతది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడొచ్చు బస్తీలలో వాళ్ళు వీళ్ళు ఈ నెల కరెంట్ ఆయన ఇంటికొస్తే ఏమంటారు? "ఈ నెల కాదయ్యా వచ్చింది మేము 2 కలిపి కట్టేస్తాం" అని చెప్తారు. అంటే వాళ్ళకి అడ్జస్టబుల్ కాదు. ఇప్పుడు రీచార్జ్ చేయకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? క్యాండిల్ పెట్టుకొని పాత రోజుల్లాగా క్యాండిల్ పెట్టుకొని కూర్చునే పరిస్థితే వస్తది. మరి దీనిపైన ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటదో ఏందో చూడాలి మరి.